మన్యంలో నూతన గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు సమకూర్చడమే లక్ష్యమని వెల్లడి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు సమకూర్చడం చంద్రబాబు ప్రభుత్వం సంకల్పం అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సోమవారం నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమం పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయచంద్ర నర్సీపురంలో కొత్తగా నిర్మించిన నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 2,50,000 మంది అర్హులైన వారికి సొంత ఇల్లును చంద్రబాబు ప్రభుత్వం అప్పగించిందని తెలియజేశారు. పార్వతీపురం నియోజకవర్గంలో 23,000 మందికి ఇల్లు అందిస్తున్నామని, నర్సీపురంలో 444 మందికి నూతన గృహప్రవేశాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2,50,000 ఇళ్ళని ఈరోజు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూళ్ళూరుపేట నియోజకవర్గం దగ్గర నాయుడుపేట అని ఒక మండలంలో ఈరోజు దాదాపుగా అందరికీ ఇస్తున్నారు. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఒక కళ ఉంటుంది, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని. అవునా కాదా? సొంత ఇల్లు, అద్దిల్లే. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ ఉంటుంది. ఆ కళను నెరవేర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి. నీకు ఇల్లు ఉండాలి, మీ కొడుకు బయటికి వెళ్ళి పెళ్ళి అయిపోయి లేకపోతే కూతురు ఇంకొక అల్లుడితో ఉండి ఇల్లు లేకపోతే నాలుగు కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రంలో 2,50,000 ఇల్లులు, మన ఊర్లోనే 444 ఇల్లులు ఒక్క మన నర్సీపురంలోనే కొత్తగా ఇల్లు ఇవ్వడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఓపెనింగ్ మేమే వస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులతో మీరు ఇల్లు కట్టుకున్నారు, అది మా బాధ్యతను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.